మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు, 181 రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 181 రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. 181 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 days ఉంటుందండి. ఈ 181 రీఛార్జ్ ప్యాక్లో వాయిస్ కాల్స్ అయితే రావు. వాయిస్ కాల్స్ని మనం చేసుకోలేం, మరియు ఎస్ఎంఎస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయరు. ఈ 181 రీఛార్జ్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీసుకురావడం జరిగింది. 15 GB డేటాను మనకి ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ 30 daysలో ఎప్పుడైనా మీరు ఈ 15 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 15 GB డేటా రాదండి, 30 రోజులకు కలిపి ఒకటేసారి 15 GB డేటాని మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ రీఛార్జ్ ప్యాక్లో. ఈ డేటాతో పాటు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని కూడా మనకి ఇస్తారు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ ఇస్తారు. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్లో మనకి 20+ OTT ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో ఆ OTT ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఒక సింగిల్ యాప్లో, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో మనం చూడొచ్చు. మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న OTT యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ సింగిల్ యాప్లోనే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో మీరు చూడొచ్చు. 181 ప్లాన్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రీఛార్జ్ చేసుకోండి, ఎందుకంటే వాయిస్ కాల్స్ ఉండవు కాబట్టి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి. ఈ ప్యాక్ డీటెయిల్స్ అర్థమైంది కదండి. ఈ ప్యాక్ డీటెయిల్స్ అర్థమైనట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను.